మాజీ ఎంపీ రాజగుండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావుపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కుమ్రా జంగు అన్నారు. సోషల్ మీడియాలో తమ నేతపై పోస్టులు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఆయన సమితి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసేలా మాజీ ఎంపీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలు ఆదివాసీల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. అనంతరం తక్షణమే సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు 25వ తారీఖున బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు సోయం బాపురావుకు సోషల్ మీడియాలో ఒక వేరే రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే దానిపైన కులం మీద సోయం బాపురావు అంటే ఒక ఆదివాసులల్లా ముద్దుబిడ్డ పార్లమెంట్ సభ్యుడు, అతనికి మాత్రము సోషల్ మీడియాలో వేరే రకాల ఒక కులం పేరుతోటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకొరకు దానిపైన ఇవాళ మేము ఎస్పీ దాడి కూడా చేయడం జరిగింది. ఎస్పీ కూడా అనుకూలంగానే మనకు సహకరిస్తున్నాడు. మళ్ళా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ కూడా మండల వైద్యుగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మనలో రాజగోడ్ సేవా సమితి తరపున పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అటువంటి సరైన మళ్ళా వ్యాఖ్యలు మాత్రము ఆదివాసుల మీద చేస్తే ఖచ్చితంగా ఎక్కడున్న మాత్రము కఠిన ఉద్యమము మళ్ళీ కూడా కొనసాగుతుంది అనుకుని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆదివాసులకు పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు సోయం బాపురావు అంటే రాజగోడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కూడా, అతనికి మీరు కింద పరిచి మాట్లాడేటట్టు చూస్తున్నారంటే మళ్ళీ ఇంకా మిగతా ఆదివాసులు కూడా ఇదే మాదిరిగా మీరు వేరు వ్యాఖ్యలు చేస్తారనుకుని ఒక మా ఆలోచన ఉంది. దానిపైన కూడా మేము ఎస్పీ కాంపిటీ జరిగింది. తన కూడా కఠిన చర్య వాళ్ళ మీద తీసుకుంటానుకొని మనం కూడా సమర్పించడం జరిగింది. పేరు చెప్పి మీరు రాజకీయం చేస్తున్నారు, కులం పేరు మతం పేరు అట్లా పెట్టద్దు అంటే ఇప్పుడు ఒక ఆదివాసి అంటే ఆదివాసులకు కోసమే పోరాటం, ఆదివాసులకు మొత్తం పట్టుకుని పోరాటం చేస్తుంటాం, తప్పు కాదు కదా. ఎందుకంటే కులం పేరు మతం పేరు అల్లు ఎవరంటే అది మన బోత్ ఎమ్మెల్యే అన్నది అద్దు కదా. నీవు కూడా కులం తీసుకొని పోవటం లేదు అంటలేము కదా. ఎందుకంటే తన ఒక ఆదివాసి 9 తెగలకు పట్టుకొని పోరాటం చేస్తున్నాడు. ఎందుకు పోరాటం చేస్తున్నాడు అంటే మన హక్కులు మన చట్టాల కోసం తన పోరాటం చేస్తున్నాడు. అది కూడా మీరు కూడా పోరాటం చేయండి. కానీ ఒక ముందు నడుస్తుండో అసలు ఒక ఆదివాసికి మీరు కులం పేరు మతాల పేరు చెప్పి ఒక రకరకాల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చింది. అందుకొరకు మేము దానిపైన మాత్రం మళ్ళీ కౌంటర్ చేయాలా ప్రెస్ మీడియాలో మాట్లాడుతున్నాము. మళ్ళీ ఎస్పీ ఇచ్చినాము. తన కూడా మాకు కట్టించాలని న్యాయం చేశారనుకుని ఒక